మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. జూన్ 2 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి రాత్రి 7:01 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. మూలా నక్షత్రం రాత్రి 10:06 వరకు ఉంది. మంగళవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్త్రీల యొక్క సహాయ సహకారాలు విశేషంగా లభిస్తాయి. స్త్రీల సహాయ సహకారాల వల్లే ముఖ్యమైన పనులన్నీ కూడా ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మేషంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కుజుడి స్వక్షేత్ర స్థితి అద్భుతంగా ఉంది. కాబట్టి ఈరోజు ఎవరికైనా గట్టిగా ప్రయత్నిస్తే బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీలింగ్స్ ఓకే అయ్యే సూచనలు ఉన్నాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అప్పుల నుంచి కూడా ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి సులభంగా బయటపడటానికి కుజుడి స్వక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మూలా నక్షత్రం ఉంది కాబట్టి ఎవరైనా కొత్త విద్యలు నేర్చుకోవటానికి బలం ఉంటుంది. వైద్యులను కలుసుకొని వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి కూడా మూలా నక్షత్రం చాలా మంచిది. వైద్యశాలలు ప్రారంభించడానికి అంటే హాస్పిటల్స్ లాంటివి ప్రారంభించడానికి కూడా మూలా నక్షత్రం బ్రహ్మాండమైన నక్షత్రం. అలాగే అరటి, పనస ఇలాంటి చెట్లు నాటడం, వాటికి నీళ్లు పోయటం ద్వారా గ్రహదోషాల నుంచి బయటపడటానికి కూడా మూల అనుకూలిస్తుంది. అలాగే శత్రువులను నిర్మూలించడానికి చేసే ప్రయత్నాలను లేదా శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు, వీటికి కూడా మూలా నక్షత్రం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి అనుకూలం. తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్ళతో తగాదాలు పడటానికి లేదా తగాదాలు చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి రెండిటికి కూడా మూలా నక్షత్రం బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది. కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటం, వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయటం, సమస్త కోర్టు వ్యవహారాలకు మూలా చాలా మంచి నక్షత్రం. మూలా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తులు మీకు దగ్గర అవుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అలాంటి వ్యక్తుల వల్ల ఈరోజు మీ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే వృత్తిలో సామాన్యమైన లాభాన్ని పొందగలుగుతారు. ఉద్యోగమైన, వ్యాపారమైన అద్భుతమైన లాభం లేకపోయినప్పటికీ మేషరాశి వాళ్ళు ఎంతో కొంత లాభాన్ని అయితే పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.
ధనలాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అప్పుల వల్ల కొన్ని చిక్కులు, చికాకులు, సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అటువంటివి ఏర్పడినప్పటికీ కూడా మనోధైర్యంతో, సమయస్ఫూర్తితో వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మిథున రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మానసిక ఆనందం పెరుగుతుంది, మనశ్శాంతి లభిస్తుంది, సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవన గమనానికి నాంది వాక్యం పలుకుతూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి, కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈరోజు సింహరాశి వాళ్ళకి వ్యాపార పరంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి తగ్గుముఖం పట్టే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి, వ్యాపార పరంగా వచ్చే లాభాల్లో తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు కొత్త కొత్త పథకాలతో, కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు జాయింట్ వైరాలు కనిపిస్తున్నాయి. జాయింట్ వైరాలు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే కన్యారాశి వాళ్ళు ఎవరికైనా సరే ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొద్దిగా గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్స్తో గొడవలు అవ్వకుండా, కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టకుండా జాగ్రత్తగా ముందడుగు వేసుకుంటూ ఉండండి. అలాగే అధికారుల ఒత్తిడి ఉద్యోగ రంగంలో ఉన్న కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. బాస్ ఎక్స్ట్రా వర్క్ ఇచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు, దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. అలాగే ధనలాభం కూడా కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి పనిలో విజయం లభించే సూచనలు ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ధనలాభం కూడా కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అప్పుల వల్ల చికాకులు పెరుగుతూ ఉంటాయి, కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులకు దూరం అయ్యే ప్రయత్నం చేయండి. అప్పులు తీర్చే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా మంచిది. అప్పులు తీర్చలేకపోయినా కూడా అప్పులకు సంబంధించిన వ్యవహారాల దగ్గర ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటే గనక ధనుసు రాశి వాళ్ళకి ప్రశాంతత లభిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే సంతానానికి సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో కూడా మనోవేదన ఏర్పడే సూచనలు ఉన్నాయి. అటువంటిప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. అలాగే ఈరోజు కుంభరాశి వాళ్ళ రాశి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి ఈరోజు జాయింట్ వైరాలు కనిపిస్తున్నాయి. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే కుంభరాశి వాళ్ళు పార్ట్నర్స్తో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్స్తో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడండి, కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టకండి. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న కుంభరాశి వాళ్ళకి పై అధికారుల ఒత్తిడి ఉంటుంది, ఆ ఒత్తిడిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమ నిమిత్తమై ధన వ్యయం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా సామాన్యమైన ధనలాభం కూడా కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు అయితే పొందగలుగుతారు. అలాగే డబ్బు ఖర్చు విషయంలో కూడా మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ప్రధానంగా ఓం మహీసుతాయ అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి, ప్రయాణాలు చేయాలి. ఓం మహీసుతాయ అంగారకాయ నమః. ఈ మంత్రం చదువుకొని వెళితే అంగారకుడు, మంగళవారానికి అధిపతి అయిన కుజుడు, ఈ అంగారకుడు అని పిలువబడే కుజుడి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో సర్జరీలు చేయించుకుంటే చాలా మంచిది. సర్జరీలు 100% విజయవంతం అవుతాయి. అలాగే కుజహోరలో అప్పు తీరిస్తే మళ్ళీ అప్పు తీర్చాల్సిన అవసరం ఉండదు, అంటే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరమే పడదు. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరా కాలాన్ని బట్టి హోరా ఉన్న సమయంలో ఏ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణమైనటువంటి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.